నా మానాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఒక ఫ్రెండ్ గాడు ఈగో హట్ చేసి ఇంకొకరు పార్షియల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ అని చేశారు. నా ఈగో హట్ చేసింది ఒక ఫ్రెండ్ గాడు. తను ఒక బిజినెస్ ఓపెన్ చేసి ఊర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అందరినీ పిలిచిండు కానీ ఫ్రెండ్ గా నన్ను మాత్రం పిలవలేదు. ఇంకా నేను బ్యాగ్ వేసుకొని ఇన్ఫ్లుయెన్స్ అన్న అయిదామని బయలుదేరిన. ఫుడ్ వీడియో స్టార్ట్ చేసి ఫుడ్ బ్లాగర్ అయిదాం అనుకున్నా, కానీ హెల్త్ కి అంత మంచిది కాదని డ్రాప్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నాకు బాగా ఇష్టమైన డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ లో కార్ దేకోలో టెస్ట్ డ్రైవ్ కార్లు బుక్ చేసుకొని వీడియో తీసుకొని కార్ రివ్యూలు ఇచ్చేదాన్ని. తర్వాత ఒక పెద్ద వీడియోలో చెప్పాడని స్లావియా కార్ తీసుకొని వీడియో చేశాను. మంచి జర్మన్ కార్ కనబడితే ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేయి. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూసిందే లేదు. రెస్ట్ ఈస్ హిస్టరీ. ఇదంతా జరిగింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 months. కొందరు అయితే మెసేజెస్ చేసి చాలా బాగా మోటివేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను నా ఆఫీస్ లో క్లౌడ్ లో తోపు అవ్వచ్చు, కానీ ఇక్కడ నేను ఇన్ఫ్లుయెన్సింగ్ స్టార్ట్ చేయడం వల్ల కొన్ని లక్షల మందికి దగ్గర అయింది. మొన్న ఐకియాకి వెళ్తే ఒక అతను కలిసి నన్ను పొగుడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా, మై ఫస్ట్ ఫాలోవర్ కేమ్ అండ్ మీట్ మీ అని, బట్ టెన్షన్ లో మర్చిపోయినా. నెక్స్ట్ ఎవరైనా కలిసినప్పుడు నేనే ఒక సెల్ఫీ తీసుకుంటా. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ చేద్దామంటే అస్సలు టైం కుదరట్లేదు డ్యూ టు ఆఫీస్, షూటింగ్ అండ్ ఎడిటింగ్ వల్ల. ఈ ఎడిటింగ్ అయితే చాలా టైం తీసుకుంటుంది అబ్బా. ఆడికి ఏ యూజ్ చేసినా కూడా నాకు నచ్చిన అవుట్పుట్ వస్తలేదు. నా లైఫ్ లో చెప్పాలంటే ఈ 2024 అనేది చాలా స్పెషల్. ఇంతమంది ఫాలోవర్స్ తెచ్చుకుంటానని అస్సలు ఊహించలేదు.